పూర్తిగా ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా నాయకుల మీద, సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేసి భయపించేటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే సూపర్ 6 అనేటువంటి హామీల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ సూపర్ 6లో అరాకొరగా పెంచినటువంటి పెన్షన్ తప్ప ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు మాట దేవుడెరుగు. ఇవాళ సుమారుగా 2,50,000 మంది వాలంటీర్లు పట్టుకొట్టి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ, అనేకమైనటువంటి అవుట్సోర్సింగ్స్లో కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ కొన్ని లక్షల మందిని ఇవాళ తొలగించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి నూతనంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి వద్దకి కూడా రేషన్ అందాలి అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని మరి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఇవాళ ఆ వ్యవస్థ తీయడం వల్ల ఇవాళ కొన్ని వేల మంది ఆ రకంగా కూడా ఇవాళ రోడ్డును పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మరి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రభుత్వం మీద మరింతగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మంచి జరిగేటువంటి విధంగా, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేటువంటి విధంగా మరింత ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వెన్నుపోటుని ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి విధంగా రేపు ఒక కార్యక్రమాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రేపుని వెన్నుపోటు దినంగా మరి మేమందరం కూడా భావించి రేపు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 8:30 కల్లా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మరి ఇక్కడికి మరి రాంపురంలో ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయం దగ్గరికి ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి అందరం కూడా భారీగా ఒక ర్యాలీగా కూడా మరి పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా వెళ్ళడం అనేటువంటి కూడా జరుగుతుంది. శాంతియుతంగానే ఎక్కడా కూడా ఎటువంటి ఈ పబ్లిక్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా శాంతియుతంగా మేము ర్యాలీ చేసుకొని వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారికి దరఖాస్తునిచ్చి ప్రభుత్వ వైఫల్యాలని అన్నింటినీ కూడా మరి మళ్ళీ మరొకసారి పత్రికా పెద్దలందరి ముందు కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా పేరున నియోజకవర్గం మొత్తం మీద వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు